సింగయ్య కేసు సంచలన మలుపు తీసుకుంది. సింగయ్య భార్య లుర్దు మేరీ సంచలన వ్యాఖ్యలు చేసింది. సింగయ్య మృతిపై ఆమె అనుమానాలు వ్యక్తం చేసింది. ఆసుపత్రికి తరలించేటప్పుడే అంబులెన్స్ లో ఏదో జరిగిందని ఆమె అనుమానం వ్యక్తం చేసింది. ప్రమాదం జరిగిన వెంటనే ఆసుపత్రికి వెళ్ళనీయలేదంటూ ఆమె ఆరోపించింది. మరోవైపు ఏదో చేశారని ఆమె అనుమానాన్ని వ్యక్తం చేసింది. మరోవైపు లోకేష్ కు సంబంధించిన 50 మంది సింగయ్య ఇంటికి వెళ్లారని, తాము చెప్పినట్లు చెప్పాలని బెదిరించినట్లు సింగయ్య భార్య ఆరోపించింది. అదే సమయంలో మేము కూడా మీ కులస్తులే అని చెబుతూ ఏదో తెల్ల కాగితంపై రాసుకొచ్చి అందులో సంతకాలు చేయాలంటూ బెదిరించారు. అయినప్పటికీ సింగయ్య కుటుంబం వినకపోవడంతో బెదిరించారని, పోలీసులు కూడా వీడియో చూపించి సంతకాలు పెట్టాలని ఒత్తిడి చేశారంటూ సింగయ్య భార్య సంచలన ఆరోపణ చేసింది. మరోవైపు రకరకాలుగా తమ పైన ఒత్తిడి తీసుకొచ్చారంటూ సింగయ్య భార్య సంచలన ఆరోపణ చేసింది. జగన్మోహన్ రెడ్డి అంటే తమకు ఇష్టమని సంచలన వ్యాఖ్యలు చేసింది సింగయ్య భార్య లుర్దు మేరీ. మరోవైపు జగన్మోహన్ రెడ్డిని ఇరికించాలని తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కుట్రలు ప్రయత్నిస్తున్నప్పటికీ ఇప్పుడు సింగయ్య భార్య లుర్దు మేరీ చేసినటువంటి వ్యాఖ్యలు కొత్త మలుపు తీసుకున్నాయి, సంచలనంగా మారాయి. జగన్మోహన్ రెడ్డిని ఇరికించాలని చూస్తున్నటువంటి తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి ఇదొక గట్టి ఎదురు దెబ్బగా రాజకీయ వర్గాలు అభివర్ణిస్తున్నాయి. ఇటీవలే హైకోర్టు జగన్మోహన్ రెడ్డిపై విచారణకు స్టే విధించింది. కేసులో తదుపరి చర్యలను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు ప్రభుత్వం తరఫున వాదిస్తున్నటువంటి ఏజీ 2 వారాల సమయం కోరారు. ఈ నేపథ్యంలోనే తాజాగా సింగయ్య భార్య లుర్దు మేరీ సంచలన వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు రాజకీయంగా కలవరం సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో సింగయ్య మృతి అంశంలో ఏం జరిగిందనే ఒక కొత్త కోణం వెలుగులోకి వస్తుంది. రకరకాల ప్రశ్నలు తలెత్తుతున్నటువంటి నేపథ్యం. అసలు జగన్మోహన్ రెడ్డిని కేసులో ఇరికించాలనే ప్రయత్నం చేస్తున్నారు ఒకవైపు, మరోవైపు సింగయ్య భార్య సంచలన వ్యాఖ్యలు చేసింది. జగన్మోహన్ రెడ్డికి సంబంధం లేదన్నట్టుగా ఆమె పరోక్షంగా వ్యాఖ్యానించింది. తెలుగుదేశం పార్టీని ఏదో కుట్ర చేసిందంటూ ఆమె పరోక్షంగా వ్యాఖ్యానించినటువంటి నేపథ్యంలో ఈ కేసు ఎలాంటి మలుపు తీసుకుంటుంది? మరోవైపు 2 వారాల సమయం ప్రభుత్వం తరఫున న్యాయవాదులు కోరారు. ఇప్పుడు సింగయ్య భార్య ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. అయితే సింగయ్య భార్య వ్యాఖ్యలను కూడా కోర్టు ఏమైనా పరిగణలోకి తీసుకునే అంశం ఉందన్న ఒక చర్చ కూడా జరుగుతుంది. సింగయ్య భార్య వ్యాఖ్యలను కనుక కోర్టు పరిగణలోకి తీసుకుంటే ఈ కేసు కొత్త మలుపు తీసుకుంటుంది. ఖచ్చితంగా సింగయ్య కేసులో ఇప్పటికే జగన్మోహన్ రెడ్డికి ఎలాంటి సంబంధం లేదని పలు రకాల అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నటువంటి నేపథ్యంలో తాజాగా సింగయ్య భార్య చేసినటువంటి వ్యాఖ్యల ద్వారా జగన్మోహన్ రెడ్డికి కేసుకు సంబంధం లేదనే విషయం మరొకసారి తేట తెల్లమైందన్నది రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నటువంటి మాట. అయితే ఈ కేసుకు సంబంధించి వ్యవహారం ఎలా మలుపులు తిరగబోతోంది, ఎలా ముందుకు వెళ్ళబోతోంది, సింగయ్య భార్య వాదన కనుక న్యాయస్థానం పరిగణలోకి తీసుకుంటే ఈ కేసు ఎలాంటి మలుపులు తీసుకోబోతోందన్న ఒక ప్రశ్న రాజకీయ వర్గాల్లో తలెత్తుతోంది. మరోవైపు సింగయ్య భార్య వ్యాఖ్యల తర్వాత ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వానికి నోట్లో పచ్చి వెలక్కాయ పడ్డట్టు పరిస్థితి తయారైంది. ఎందుకంటే మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డిని ఇరికించాలని ప్రయత్నం చేశారు, అయినప్పటికీ సాధ్యం కాలేదు. హైకోర్టు విచారణకు స్టే విధించింది. ఇదే సందర్భంలో కీలక సమయంలో సింగయ్య భార్య లుర్దు మేరీ చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు తెలుగుదేశం కూటమి ప్రభుత్వ ప్రయత్నాలకు మోకాలొడ్డిందన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. జగన్మోహన్ రెడ్డిని ఇరికించాలని ప్రయత్నం చేశారు, కానీ ఇప్పుడు లుర్దు మేరీ చేసినటువంటి వ్యాఖ్యలు తెలుగుదేశం కూటమి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేశాయి. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా జగన్మోహన్ రెడ్డిని అరెస్టు చేయడానికి కుట్ర పన్నారనే ఒక కొత్త కోణం తెర మీదకి వచ్చింది. ప్రజలకు కూడా ఈ అంశం స్పష్టమయ్యే అవకాశం ఉంది సింగయ్య భార్య లుర్దు మేరీ వ్యాఖ్యలతో అన్నది రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నటువంటి వాదన. అయితే సింగయ్య కేసుకు సంబంధించి ఎలాంటి టర్న్ తీసుకోబోతుంది, లుర్దు మేరీ వ్యాఖ్యల తర్వాత ఈ కేసులో ఎలాంటి కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి, కేసుకు సంబంధించి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఫర్దర్ గా ఎలా ముందుకు పోతోంది అన్నది కీలకంగా మారినటువంటి నేపథ్యం.